గుంటూరు జిల్లాలో టీడీపీ జనసేన కార్యకర్తలు రెచ్చిపోతున్నారు. వైఎస్ఆర్సీపీకి ఓటు వేశారనే అక్కసుతో అర్ధరాత్రులు పార్టీ సానుభూతి పరులు కార్యకర్తలపై దాడులకు దిగుతున్నారు. ఫిరంగీపురం మండలం మందులపాలెంలో ఈ నెల 4న అర్ధరాత్రి దాడులు జరగ్గా ఇప్పటివరకు బాధితులకు న్యాయం జరగలేదు. పోలీసులు కేసు నమోదు చేయకుండా రాజీకి ప్రయత్నిస్తున్నారంటూ బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా ఎస్పీ ఆఫీసులో అయినా న్యాయం జరుగుతుందని ఎదురు చూస్తున్నారు. గుంటూరు జిల్లా ఎస్పీ ఆఫీసులో బాధితుల ఫిర్యాదుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి అశోక్ అందిస్తారు. ఉమ్మడి గుంటూరు జిల్లాలో తెలుగుదేశం జనసేన గోండాల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. వీళ్ళంతా ఫిరంగిపురం మండలం మందులపాలెంకి సంబంధించిన మహిళలు. అయితే ఫలితాల రోజు పూర్తి స్థాయిలో వీళ్ళపైన దాడి చేయడం జరిగింది. తెలుగుదేశం జనసేన గోండాలు వీళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఫిర్యాదు చేశారు. అయినా సరే ఫిర్యాదు తీసుకోలేదు. పైగా పోలీసులు రాజీ చేసుకోండి అంటూ వీళ్ళపైన ఒత్తిడి తెస్తున్నారు. దీంతో గుంటూరు ఎస్పీ ఆఫీస్కు వచ్చారు. మహిళలు మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకున్నాం. మీ అమ్మ ఏం జరిగింది అసలు ఏంటి? అయితే 4వ తారీఖు ఏం జరిగింది, వాళ్ళు గెలిచిన ఆనందంలో ఉన్నారు. అయితే మేము రోడ్డు మీద లేము. అయితే తర్వాత పంపులు వదిలేరు, బజార్ పంపుల దగ్గర నీళ్లు పట్టుకుంటున్నాం. ఒకసారి వచ్చారు, చెప్పాము బండ్లు తగులుతీ చిన్నగా బొండి అని చెప్పాం. రెండోసారి వచ్చారు, రెండోసారి కూడా చెప్పాం. అయితే మూడోసారి అయితే దాడికి వచ్చినట్టే వచ్చి మేము తిరుగుతాం, మేము తగలటం తొక్కించుకుంటూ పోతాం, ఏం చేస్తారు చెయ్యండి అని మా మీదకి దాడికి వచ్చారు. అయితే మేము కూడా మాట్లాడాం. ఆడవాళ్ళమే కదా ఉంది, మగవాళ్ళు అయితే లేరు. మేము కూడా మాట్లాడాం, ఆడవాళ్ళం అందరమే. మాట్లాడిన తర్వాత మీరేంది మాట్లాడుతున్నారు, మేము తలుచుకుంటే మీకు తాళ్ళు దిగుతీ పల్లెలో వాళ్ళు అన్నారు. మేము ఎస్సీ కులం మాది. అయితే తాళ్ళు దిగుతాయి అని చెప్పారు. తాళ్ళు దిగుతాయి అంటే మేము ఊరుకోలేదు. అయితే మేము మాట్లాడటం వల్ల వాళ్ళు ఏం చేశారు, జెండా కర్రలతో మమ్మల్ని దాడి చేశారు. ఇది ఈ అమ్మాయికి తలకి చేతులకి దెబ్బలు తగిలినాయి. అయితే మేము నీళ్లు పట్టుకునేవి కూడా ఆపేసి పోలీస్ స్టేషన్కి వెళ్ళాం న్యాయం కోసం. వెళ్తే 12, 1 అక్కడే ఉన్నాం. అర్ధరాత్రి వరకు అక్కడే ఉన్నాం. కేసు పెట్టాము. అయితే వాళ్ళు తీసుకోలేదు. తెల్లారి రమ్మన్నారు. తెల్లారి వెళ్ళాం. 3 సార్లు వెళ్ళాం. అయినా న్యాయం జరగలా. మా కేసు కట్టుకోలేదు. అందుకని ఇలా ఆఫీస్కి వచ్చాం. అవునండి, వాళ్ళు మాలలు తాడులు తెగుతాయి అంటున్నారండి. కానీ మేము ఏం చేసాం, అలా ఎందుకనాలి? గెలిచారండి, కాదంటలేదు. గెలిచిన వాళ్ళు మెలకుండా సైలెంట్ కూడా. కానీ ర్యాలీకి అరవరు లేదు, అనుమతి లేదు. కానీ ర్యాలీకి వచ్చారు వాళ్ళు, మా ఇళ్ల పైకి వచ్చారు. కులం తక్కువ వచ్చి మాట్లాడుతున్నారు. పట్టుకొని కొడితే వెనక్కి పడిపోయామండి మేము. గబక్కన పట్టుకోపోతే మా పరిస్థితి ఏందండి? పట్టించుకోరు ఇంకెవరు, ఎవరు కానీ పట్టించుకోలేదు మమ్మల్ని. పోలీసులు కాడికి వెళ్తే తీసుకోవట్లేదు కేసు. మమ్మల్ని కేసు తీసుకోకుండా ఇంకా విత్డ్రా చేసుకోవడం చెబుతున్నారు. మాకే ఇంకా చాలా మంది ఉన్నారు. తక్కిలపాడోళ్ళు పక్కూరు కూడా తెచ్చుకున్నారండి. కొర్రపాడు తక్కిలపాడోళ్ళు కూడా తెచ్చుకున్నారు. 3 ఊరులు కలిపి వచ్చి మా మీద దాడి చేశారు. జెండా కర్త కొట్టింది నన్నేనండి. ఆ రోజు కొట్టినాక ఎందుకు దాడి చేస్తున్నారు ఏంది అసలు? పొద్దుగూకులు ఎన్నిసార్లు తిరుగుతారు? ర్యాలీ తిరిగే వాళ్ళు మీ ఊళ్ళో తిరుక్కోండి, మా పల్లెలోకి ఎందుకు వస్తున్నారంటే పల్లె మీది కాదు, మీరేంది మా కింద పనిచేసేవాళ్ళు, మీరు మాలోళ్ళు మాకు ఎదురు చెబుతున్నారు ఏంది? తొక్కించుకొని పోతాం, మీ శవాల మీదకి బానిస్తాం బళ్ళు, ఇంతే మాట్లాడండి, మీ మెడలో తాళ్ళు దింపుతాము, మీ భర్తలనే చంపేస్తాం అని వాదిచ్చారండి. మా కాడ మేము చాలాసేపు వాదిచ్చి మా మీద దాడి చేశారు. మాకు ఎక్కడైతే న్యాయం జరగదులే అని చెప్పేసి మేము పిరంగపురం కూడా వెళ్ళామండి. ఆ రోజు నేను మెడలో బంగారు తాడు కూడా వేసుకుని ఉన్నానండి. జుట్టు పట్టుకొని లాగి నా తాడు కూడా తెంపేశారండి. నన్ను అయితే సైడ్ కాళ్ళలో పడేశారు కూడా. అదే ఇప్పుడు మా వాళ్ళు చెప్తా ఉన్నారు, పోలీసు వాళ్ళు అయితే కేసు తీసుకోవట్లేదంట. అంటే అధికార పార్టీకి కొమ్ము కాసే పరిస్థితి ఉంది. కాబట్టి మేము ఎస్పీ గారిని కలవడానికి వచ్చాము. ఎస్పీ గారు మాకు ఏ న్యాయం చేస్తాడో చూసి దాని మీద రాష్ట్ర స్థాయిలో మేము ధర్నాకు చేస్తాము. మా మాలలు మేము కాపాడుకుంటాం. మా మాలలు ఇలువలు పోయినప్పుడు మేము బ్రతకటం ఎందుకు అనేది దాని మీద మేము దాన్ని చర్యలు తీసుకుంటాం. మాకు ఉన్న ఇంకా నాయకులు ఉన్నారు, వాళ్ళందరూ కూర్చోబెట్టుకొని ఊళ్ళో కూడా వెళ్తాం, ముందుపల్లి గ్రామంలోకి వెళ్తాం. వాళ్ళ భయాన్ని మేము పోగొట్టుకొని వాళ్ళని మేము కాపాడుకునే బాధ్యత మాది. కాబట్టి ఇప్పుడు ఎస్పీ గారు ఏమంటారో చూసి దాన్ని బట్టి నిర్ణయం తీసుకుంటాం. ఊళ్ళో తిరిగే పరిస్థితి కూడా లేదంటారు. చాలా భయపడుతూ ఉన్నారు మా పల్లెల వాళ్ళు. మరి ఆ పరిస్థితి ఏంటి అనేది ఎస్పీ గారు ఏం చెప్తాడు, ఎస్పీ గారు ఏం చేస్తాడు చూసుకొని చట్టం అందరికైనా ఎవరికైనా ఒకటే చట్టం. వాళ్ళకి ఎందుకు అట్లా చట్టాన్ని అప్పచెప్పారో అది ఎందుకు మేము తెలుసుకున్న తర్వాత మా నాయకులు మేము ఆ ఊళ్ళోకి వెళ్తాం, మా వాళ్ళని మేము కాపాడుకుంటాం. అది తదుపరి మేము చెప్తాం నిర్ణయం. బాధితులు అయితే ఒకటే చెప్తున్నారు, ఊళ్ళో భయంకరమైన పరిస్థితి ఉంది. ఖచ్చితంగా ఊళ్ళో తెలుగుదేశం జనసేన నాయకులు వచ్చి మళ్ళీ మమ్మల్ని అవహేళనగా మాట్లాడుతున్నారు. ఒకవైపు పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు తీసుకోవట్లేదు. అదే సమయంలో మీ కేసులు తీసుకోరంటూ మళ్ళీ వచ్చి దాడులు చేసే ప్రయత్నం చేస్తున్నారు. దాంతోపాటుగా అవహేళనగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మా పైన దాడి చేసిన వాళ్ళపైన కేసు నమోదు చేయాలి, వాళ్ళు వెంటనే అరెస్ట్ చేయాలని కూడా బాధితులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. కెమెరామెన్ భాషతో అశోక్, సాక్షి టీవీ,
గుంటూరు.